పవన్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి ముందర ఉన్న ఖాళీ స్థలంలో పచ్చిమిరపకాయలు విత్తనాలు వేయడం జరిగింది. ఆ విత్తనాలు మొలకలు అయ్యాయి. ఆ మొలకలు ఇప్పుడు చెట్లుగా పెరగాలని ఆశపడతా ఉన్నాయి. మేము ఆశపడతా ఉన్నాం. సో అందుకనేసి ఇక్కడ ఈ ముందర ప్లేస్లో పెంచడం జరుగుతూ ఉంది. ఈ వీడియోని మీరు అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ముందు మేము మొలకలు విత్తనాలు నాటడం జరిగింది, కానీ అక్కడ మామూలు విత్తనాలకు తగిన మొక్కలు కాకుండా పిచ్చి మొక్కలు పెరిగాయి. చూస్తున్నట్టుగా ఈ మొక్కలని పిచ్చి మొక్కలే. వీటినన్నింటినీ కూడా మన చేతితో పెరగచ్చు. పెరిగేంతవరకు పెరగండి. లేదంటే కనుక ఒక షెట్టెడ్ అంటారు, దీన్ని చిన్న షెట్టెడ్ అంటారు. దీంతోనైనా మొక్కను పెరగడానికి అనుకూలంగా మట్టిని ఏర్పాటు చేసుకోవాలా. గడ్డలు గడ్డలుగా బాగా గట్టిగా పేరకపోయింటుంది. మట్టి నీళ్ళు వేసి దాన్ని ఇలా గడ్డలు గడ్డలుగా ఉంచి అంతా దాన్ని మనం నునుపుగా చేయాలా. ఈ ప్రాంతంలో నునుపుగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో కూడా మనం నునుపుగా చేయడం జరిగింది. సో మధ్యలో కొంచెం నీళ్ళు బారే విధంగా స్థలాన్ని ఏర్పాటు చేశాము. చూస్తున్నారు కదా, ఈ మొలకలు అనేటివి నాటడం జరిగింది. ఇట్లా నాటితే కనుక మొక్కలు అనేవి సరిగా పెరగవు. నీరు పారే విధంగా ఇలా మధ్యలో నాటాలా. చూస్తున్నారు కదా, ఆ పక్క ఈ పక్క నాటడం జరిగింది. మధ్యలో నీరు పారే విధంగా ఏర్పాటు చేసాం. ఇది నెలన్నర తర్వాత ఈ విధంగా ఆ మొక్క పెరగడం జరిగింది. మధ్యలో కాకరకాయ మొక్కలు కూడా పెరగడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా బాగా పెరగడం జరిగింది. రాబోతున్న వీడియోలో ఆ తర్వాత పోస్ట్లో కానీ షార్ట్లో కానీ మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి.